నిరక్షరాస్యులైన వడ్రంగులు వాటిని వాడే క్రమంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. మిషనరీ మీద పనిచేయటం వలన ఏళ్ళు కట్ అవుతున్నవి, ఓసారి అనేక ప్రమాదం జరుగుతున్నది, చేతులు కూడా కట్ అయ్యే ప్రమాదము ఉన్నది. వడ్రంగి పనిచేసే చోటును గమనిస్తే మనకు ఎక్కువగా కనపడేది చెక్కపొట్టు, దుమ్ము, ధూళి. చెక్కను చెక్కేటప్పుడు దుమ్ము ఎక్కువగా వస్తుంది. నిరంతరం ఆ దుమ్ములో జీవించడం వల్ల వీరికి ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అధిక శాతం మంది టీబీతో బాధపడుతున్నారు. అంతేకాక ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృత్తిలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండడంతో చిన్న వయసులోనే ముసలివాళ్లైపోతూ ఆ తరువాత ఇతరుల మీద ఆధారపడి జీవనం గడపాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. పెద్ద బాడిష, చిన్న బాడిష, రంపం వీటన్నిటికీ బదులు టెక్నాలజీ పెరిగింది. చూస్తున్నారుగా ఎంత పెద్ద పెద్ద మిషన్స్ వచ్చాయి. వీటిలో ఎంత పనైనా సరే నిమిషంలో అయిపోతుంది. కానీ అంతే ఇదిగా ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే చూస్తే నేను ఈ మొత్తం చూస్తే కనుక ఎక్కడ భూమి కనిపిస్తే మట్టి కనిపించట్లేదు, పూర్తిగా చూస్తే ఇలాంటి పౌడరే కనిపిస్తుంది అనమాట. మొత్తం కట్టెతో వచ్చిన ఈ పౌడర్లోనే వాళ్ళు వర్క్ చేసినంతసేపు, అంటే 24 hours వాళ్ళు ఈ పౌడర్లోనే ఉండాలి. కిందే ఇంత పడితే వాళ్ళ శరీరాల్లోకి ఎంత పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు కానీ వాళ్ళు పీల్చే గాలి పూర్తిగా ఈ పొట్టుమయమయ్యే ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కనుక్కుందాం. మీరు ఇక్కడే చేస్తారా అండి? ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి రోజుకి? 8 to 9 hours చేస్తారు. ఓకే. మిషన్స్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయిందా వర్క్? ప్రాబ్లమ్స్ అంటే ఎందుకంటే వచ్చే ముందు ట్రైనింగ్ అట్లాంటిది ఏమైనా చూసి నేర్చుకోవడం. మామూలుగా శిక్షణ తీసుకుంటే దాని మీద పనిచేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ చూసి నేర్చుకుంటే యాక్సిడెంట్స్ దానివల్లే అవుతున్నాయి అంటారా? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా అయితే అట్లాంటి వాళ్ళ మాకు స్టడీ ఏం లేదు, ఆల్రెడీ కులవృత్తి వరకు కాబట్టి అదే చేసుకుంటారు, అట్లా నడిపించుకుంటారు. మార్కెట్లో కలప ధరలు విపరీతంగా పెరగడంతో వడ్రంగులు వాటిని కొనుగోలు చేసి వస్తువులు తయారు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు కలప వీరి చేతుల్లో లేదు. వీరు కేవలం టింబర్ డిపోలో కూలికి పనిచేసేవారు మాత్రమే. నడుస్తుంటే ఒక ఎండాకాలం మాత్రం కొంచెం మామూలుగా నడుస్తాయి, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతాయి మాకు. ఇంకా తర్వాత అన్ని చిల్లర పనులే చేసుకుంటాం. మేము బయట వర్కర్స్ పోయినా కానీ 200, 250 అంతకంటే ఎక్కువ అయితే మాకు. రాష్ట్రంలో ఒక టింబర్ డిపో కూడా వీరి చేతుల్లో లేదంటే ఆశ్చర్యం లేదు. అంతేకాక మార్కెట్లోకి రెడీమేడ్ వస్తువులు రావడంతో కలప కొని వస్తువులు తయారు చేయించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. దాంతో పని కోసం వీరు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోతున్నారు. స్వాతంత్రం వచ్చినాక 60 సంవత్సరాలు గడిచినప్పటి నుండి మరి వాస్తవానికి ఈ కార్పెంటర్ వృత్తి పంచవృత్తుల్లో ఒకటి. ఈ వృత్తి చాలా ప్రధానమైంది. ఆ ముఖ్యమైనది కూడా ఈరోజు మరి చూస్తుంటే పరిస్థితి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈరోజు మరి వలస పట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి కూడా మొత్తం పూర్తిగా నిర్వహణమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. పట్టణాలు వీరి జీవితాల్లో భూతాలుగా మారాయి. పల్లెల్లో పని లేకపోవడంతో చాలా మంది వడ్రంగులు పట్టణాలకు వలస వస్తున్నారు. అయితే ఇళ్లకు గుమ్మాలు, కిటికీలు చేసే వీరికి ఉండడానికి ఇళ్లు లేవు. అద్దెలు కట్టే స్తోమత లేదు. పిల్లల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పనిలో ఏ చిన్న దెబ్బ తగిలి పనికి దూరమైనా పస్తులుండాల్సిన పరిస్థితి. ఇంతవరకు పనిలో గాయపడిన వారిని ఆదుకునే పథకం మన ప్రభుత్వాల దగ్గర లేకపోవడం గమనిస్తే వీరి పట్ల ప్రభుత్వ వైఖరి మనకు అర్థమవుతుంది. స్టార్ట్ అయిందంటే మొత్తం డస్ట్లోనే ఉండాలి. మేము మొత్తం డస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, లోనకి వెళ్తూనే ఉంటుంది. దాంతో ఆరోగ్య సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ ఎలాంటి ఊపిరితిత్తులకు కారణం ఎక్కువ ఉంటుంది. ఊపిరితిత్తులకే ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటుంది, శ్వాస తీసుకోవడం. పట్టణాలే కాదు, మద్యం కూడా వీరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. జీవితం గడవటమే కష్టంగా మారిన నేపథ్యంలో వీరు మద్యానికి బానిసలై ఇంటిని, వంటిని గుల్ల చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ వృత్తిని ఆచరించేవారు 100కి 90 మంది దుర్భర పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు. ప్రభుత్వం వీరిని నిరంతరం మత్తులో ఉంచి
కనీసం వీరి కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించిన అవగాహన కూడా లేకుండా చేస్తుంది. మన రాష్ట్రంలో 3% ఉన్న వడ్రంగులు అసెంబ్లీలో మాత్రం మచ్చుకైనా కనబడరు. ఇక వీరి గోడు వినేవారెవరు? వీరి గురించి మాట్లాడేవారెవరు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు గడిచినా, ఎన్నో ప్రభుత్వాలు పాలకులు మారినా వడ్రంగుల జీవితాలు మారలేదని దినదిన గండంగా బతుకులు ఛిద్రమవుతున్నాయన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది. ఆధునిక పరికరాలు వాడి పని వేగంగా చేద్దామంటే వాటిని కొనుక్కునే స్థాయిలో వీరు లేరు. ప్రభుత్వం వెంటనే వీరికి ఆధునిక యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వాలి. అంతేకాక వాటిని వాడేందుకు శిక్షణ ఇవ్వాలి. పనిలో గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఎంత అందమైన కార్వింగ్స్, కేవలం అంటే చేతులతో డిజైన్ వేసి దీనిపైన తయారైన డోర్ పైన కానీ లేదంటే విండోస్ ఆ పనిముట్లను ఉపయోగించి చేతులతోనే ఆ ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా, ఎంతో నైపుణ్యంతో చేయాల్సిన పని. ఆ నైపుణ్యం అనేది వీళ్ళలో ఇన్బిల్డ్గా ఉంది. ఎటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడే కలపను ఉపయోగించి ఇన్ని మానవాళికి అవసరమయ్యే ఇన్ని వస్తువులను